తలను ఎంత జెంటిల్గా, ఎంత సుతారంగా స్పృశిస్తూ ఉంటుంది అనుదినము అంటే, అనుభవించే ప్రతి వ్యక్తి దానిని ఎంతో మధురంగా తన జ్ఞాపకాలలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు త్రిత్వము తర్వాతి 11వ ఆదివారపు ఆరాధనగా మనకు ఉన్నటువంటి లేఖన భాగాలు పాత నిబంధన గ్రంథము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. పత్రిక పాఠము రోమా పత్రిక 8వ అధ్యాయము 33 మొదలు 39 వరకు. సువార్త పాఠము లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనాలు గల భాగము ఈరోజు మన ముందు పరిశుద్ధాత్ముడు తన కృపలో మనకు అనుగ్రహించాడు. గడిచిన వారము మనము ఒక సంగతిని స్పష్టంగా ఆలోచన చేశాం. వ్యక్తుల జీవితాలలో తరతరాలుగా వస్తూ ఉన్న ఒక శాపాన్ని గురించి ఆలోచన చేశాం. తరతరాలుగా మానవ ఆరంభము మొదలైనప్పటి నుంచి దేవునిని వ్యతిరేకించడం, దేవుని ఆజ్ఞను మీరడం, ఆదాము మొదటి మనిషిగా మొదలుకొని ఆదాముకు పుట్టిన సంతానములో మొదటివాడైన కయ్యూనుతో ప్రారంభిస్తే నేటి వరకు మనుషులలో ఒక చక్రం, ఒక సైకిల్ ఆగకుండా చేరుతూనే ఉంది, సమీపిస్తూనే ఉంది. ఏంటి అది అని అంటే, దేవునిని ధిక్కరించడం, దేవునికి లోబడకపోవడం, దేవుని ఆజ్ఞను తృణీకరించటం. దేవుని ఆజ్ఞను తృణీకరించి దేవునికి లోబడటాన్ని తృణీకరించే ఆ సైకిలే తరతరాలుగా వ్యక్తి జీవితంలో వస్తూ ఉన్నటువంటి శాపం. ఆ శాపాన్ని యేసుక్రీస్తు ద్వారా మనము బ్రేక్ చేసే అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఇక దేవునికి లోబడకుండా ఉండే ఆ శాపాన్ని యేసుక్రీస్తు తన శిలువలో సంపూర్ణంగా నశింపచేసి ఆయన శిలువ ప్రాదాల క్రింద ఆయన దాన్ని పాతిపెట్టాడు. కాబట్టి ఎందరైతే యేసుక్రీస్తు నామమునందు విశ్వసించి ఆయన పాదాలు పట్టుకుంటారో వారందరి జీవితాలలో ఆ శాపము తొలగిపోతూ ఉంది. ఆ శాపాన్ని వారు బ్రేక్ చేస్తూ ఒక నూతన సృష్టి బయలుదేరుతుంది. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఎందరైతే యేసుక్రీస్తును విశ్వసించారో వారికి మీదట నూతన సృష్టి. నూతన సృష్టిగా అయిన నీ జీవితములో దేవుడు ఎంతగా కరుణ చూపుతాడో ఈ సాయంకాలపు వేళ మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్న పాత నిబంధన పాఠము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు చూస్తే దానియేలు చేస్తూ ఉన్న ప్రార్థన మనకు అక్కడ కనపడుతుంది. దానియేలు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనంటే, దానియేలుకు ఇర్మియా గ్రంథ ప్రవచనపు చుట్ట దొరికింది. అందులో 70 సంవత్సరాల బానిసత్వాన్ని గురించినటువంటి ప్రకటనను చదివాడు. ఆ కాలము ముగియబోతూ ఉన్నది అంటే దేవుడు మరలా వారి జీవితాలలో జోక్యం చేసుకొని బబులోను చెర నుండి ఆయన విడిపించబోతూ ఉన్నాడు అన్న ప్రవచన వాక్యము దానియేలు హృదయానికి తాకినప్పుడు ఒక్కసారిగా దానియేలు మరియు యూద జనాంగము కలిసి దేవుని వైపుకు తిరిగి ప్రార్థన చేసిన సందర్భం అది. ఎటువంటి ప్రార్థన చేశారో, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అంశమేంటో, ఆ ప్రార్థన ఎటువైపుకు నిన్ను నడిపిస్తూ ఉందో, నన్ను నడిపిస్తూ ఉందో క్లుప్తంగా మనము ఆలోచన చేద్దాం. 15వ వచనము 9వ అధ్యాయము దానియేలు గ్రంథములో ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. ఇది దేవుడు చేసిన కార్యాన్ని మాట్లాడి ఇప్పుడు తమ పితరులు చేసిన కార్యమేంటో చెప్తూ ఉన్నాడు. దేవుడు చేసిన కార్యమేమో బలమైన కార్యము, విడుదల కార్యము, విమోచన కార్యము. అంతే కదండి. తరతరాలుగా మన జీవితాలలో వచ్చిన ఆ దేవునిని తృణీకరించే ఆ జనరేషనల్ కర్స్ని బ్రేక్ చేశాక
ఆనాడు ఐగుప్తు నుంచి విడిపించబడ్డ విమోచన కర్స్ని వాళ్ళకు బ్రేక్ అయిన తర్వాత ఏం చేశారంట వాళ్ళు? మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. మన జీవితాలు కూడా ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే ఇలాగే కనపడతాయి. పేరుకు విమోచించబడిన వారంగా ఉంటాము, కానీ మన జీవితంలో స్పష్టమైన దేవుని వ్యతిరేకతలు చక్కగా కనపడుతూ ఉంటాయి. ఈవేళ జనరేషనల్ కర్స్ నుంచి, అంటే తరాలుగా దేవుణ్ణి వ్యతిరేకించే స్వభావము నుంచి విడిపించిన దేవుడు మన జీవితంలో ఉన్న ఆ లక్షణాలను కూడా తొలగిస్తాడు అని నేను నమ్ముతున్నాను. జ్ఞానముతో నింపుతాడు అని నేను ఆశపడుతూ ఉన్నాను. 16వ వచనములో అంటాడు, ప్రభువా మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు, మా పాపాలు మా తల్లిదండ్రులు తరతరాలుగా వారు చేసిన నిన్ను ధిక్కరించినటువంటి విధానం ఏంటి? వారు ధిక్కరించిన విధానం, వారు చేసిన పాపం ఏంటి? ప్రాముఖ్యంగా రెండు పాపాలు ఈ లోకంలో ఉన్నాయి. ఒకటి, దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించకపోవడం. 2, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించకపోవడం. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించకపోతే దేవునికి ఎందుకు కోపం వస్తుంది? ఆయన సృష్టికర్త, ఆయన సృష్టించిన వాడు, ఆయనను పోలి ఈ లోకములో ఏది ఉండదు. ఆయన మాత్రమే ఆరాధించబడవలసిన వాడు, ఆరాధనకు యోగ్యుడు. కానీ ఆరాధనకు యోగ్యుడైన నీ సృష్టికర్తను నువ్వు విస్మరించడం క్షమించరాని ఘోరమైన నేరం. 2వ సమస్య, ఎవరైతే తమ సృష్టికర్తను విస్మరిస్తారో వారు స్వార్థపరులై పొరుగువాని క్షేమం కొరకు బ్రతకజాలరు. స్వార్థం ఏం చేస్తుంది? ప్రతివాడి దాన్ని నీ వైపు లాక్కోవాలని చూస్తుంది. నువ్వు బ్రతికితే, నీవు బాగుంటే చాలు, ఎవడు ఏమైపోయినా పర్వాలేదు అనేది స్వార్థము యొక్క ముఖ్య పునాది. కాబట్టి దేవునిని ప్రేమించకపోవటం మొదటి నేరం అయితే, దేవునిని గుర్తించి దేవునిని సృష్టికర్తగా ఆరాధించకపోవడం మొదటి నేరం అయితే, ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? సమాజానికి నష్టంగా మారుతూ ఉన్నాడు. తన స్వార్థంతో తన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని తానే లాభపడాలి, మిగతా వారందరూ ఏమైపోయినా ఆ లాభం చాలు అనుకునే స్వభావంతో సమాజాన్ని పాడు చేసే మనుషులు ఎక్కువైపోయారు. అది దేవుని శిక్షకు కారణమైంది. దానినే దానియేలు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మేము అదే పాపం చేస్తూ ఉన్నాము. ఏ పాపము? మా పితరులు చేసిన పాపము. మా పితరుల దగ్గరికి పదే పదే నీ వాక్యము వచ్చి దేవునిని ఆరాధించండి అని హెచ్చరించింది, కానీ మా పితరులు వినలా. విధవరాండ్రను, బలహీనులను, పరదేశులను, దరిద్రులను, పేదలను, తండ్రి లేని వారిని అన్యాయంగా దోచుకోవద్దు, సమాజానికి మేలుకరంగా ఉండండి, అందరూ ఒక్కటిగా ఉండండి, ఒకరి కోసం మరొకరు బ్రతకండి అని ప్రవక్తలు పదే పదే మా ముందు చాటించిన మేము అన్యాయపు నడతలు నడిచాము. మా పితరులు అన్యాయంగా బ్రతికారు, మేము అదే బ్రతుకులు బ్రతుకుతున్నాము, మమ్మల్ని క్షమించు దేవా. అది దానియేలు చేస్తూ ఉన్న ప్రార్థన. ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల జనుల ఎదుట నిందాస్పదమైంది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దానియేలు. ఎవరిని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? అయ్యా మేము కష్టంలో ఉన్నాము కాబట్టి మాకు సహాయం చేయనట్లా. అయ్యా మా దేవాలయము కూలగొట్టబడ్డది కాబట్టి మాకు సహాయం చేయి. మా యెరూషలేము పట్టణము విధ్వంసం చేయబడ్డది, మా ప్రజలు దరిద్రులైపోయారు, భయంకరమైన కష్టాల్లో ఉన్నారు కాబట్టి మాకు సహాయం చేయి అంటల్లా. అయ్యా మేము పాపులము, నిన్ను వ్యతిరేకించిన వారము, అయినప్పటికీ నీ ప్రజలము కదా మేము. నీవు మమ్మల్ని ప్రేమించి ఐగుప్తులో బానిసలుగా ఉన్న మమ్మలను నీ బాహుబలము చేత విమోచించి నా ప్రజలు మీరు అని నువ్వు పేరు పెట్టుకున్నావు ప్రభువా. నువ్వు ప్రేమించావు, నీ ప్రేమ చొప్పున మేము జనులంగా బ్రతుకుతూ ఉన్నాం.
కనుక ఆ నీ నీతిని బట్టి, ఆ నీ ప్రేమను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మాకు విమోచన దయచేయి అని 16వ వచనములో ప్రార్థన చేస్తే 17వ వచనములో అంటూ ఉన్నాడు, ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలు ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిము. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. శిథిలం ఎలా అయిందంట అది? శిథిలం ఎలా అయిందంట అది? ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైంది. ఎందుకు శిథిలమైంది? దేవుని విడిచిపెట్టి ప్రజలకు ద్రోహులుగా, సమాజానికి ద్రోహులుగా వారు బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి దేవాలయాన్ని దేవుడు ధ్వంసం చేశాడు, యెరూషలేము పట్టణాన్ని దేవుడు ధ్వంసం చేశాడు. కాబట్టి దానియేలు ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ అంటూ ఉన్నమాట, ఓ దేవా, నీ నీతిని బట్టి, నీ కరుణను బట్టి మమ్మల్ని జ్ఞాపకము చేసుకో. మా మీదకి వచ్చిన శిక్షంతా నీ చిత్తము. ఎవరైనా ఒప్పుకుంటారా అండి? నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నటువంటి బాధ, నేను అనుభవిస్తూ ఉన్న వేదన, నేను అనుభవిస్తూ ఉన్న శిక్ష నీ చిత్తానుసారమైనదే అని ఒప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? సాధ్యమైతే మోకరించి రహస్యంగా, ఇందులో నా తప్పేమీ లేదు, పక్కోడిదే తప్పు, నన్ను మాత్రం కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తూ, దానియేలు చేస్తూ ఉన్న ప్రార్థన, దేవా మా తప్పిది, మా తప్పుకు నీ చిత్తానుసారమైన శిక్ష సంవత్సరాలుగా మా పితరులు మేము అనుభవిస్తూ ఉన్నాం. దయతో నీ నీతిని బట్టి మమ్మల్ని కరుణించి నీ ముఖమును మా మీద ప్రకాశింపచేయుము. మేము చీకటిలో ఉన్నాం, మాకు వెలుగు లేదు, మేము బాధలో ఉన్నాం, మాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 18వ వచనంలో అంటూ ఉన్నాడు, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించట్లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. 2 ప్రాముఖ్యమైన సంగతులు. ఒకటి, మా నీతిని బట్టి, మా మంచితనాన్ని బట్టి మేము నిన్ను అడగట్లా, అంటే మాలో నీతి లేదు, మంచితనము లేదు, అయితే నీ కరుణను బట్టి అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు అడగాలనిపించింది దేవుని కరుణను బట్టి ఆయనకు? ఏంటి గ్యారెంటీ దేవుడు కరుణ చూపుతాడని? అంత పట్టణాన్ని నాశనం చేసిన దేవుడు, నాశనానికి అప్పగించిన దేవుడు, ఆ నాశనమంతా దేవుని చిత్తమైనప్పుడు ఆ దేవుడు కరుణ చూపుతాడని గ్యారెంటీ ఏంటి? ఎలా చేస్తూ ఉన్నాడు ఈ ప్రార్థన? దేవా, నువ్వు మాకు కరుణ చూపించు, నీ నీతిని బట్టి మాకు కరుణ చూపించు. ఎందుకు ఆ ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాడు అంటే, ముందుగా ప్రార్థనలో మొట్టమొదట వాడిన పదం ఏంటి అంటే, మా పితరులను 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు నీవు వారి మధ్యకు వచ్చి వారిని నీవు విడిపించావు, వారిని నీవు కరుణించావు, నీ దయను జాలిని వారిపై చూపించావు, కనుక ఆ కరుణను మాపై చూపించు ప్రభువా అని దేవుని కరుణ కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని కరుణ నేను ఇప్పటికీ 3-4 సార్లు మీ మధ్య వివరించాను, మరలా జ్ఞాపకం చేస్తాను. దేవుని కరుణ అన్న పదాన్ని ఎలా ఆలోచించాలి, హీబ్రూ పదజాలంలో ఆ పదానికి ఉన్నటువంటి వివరణ ఏంటి అంటే, నిండు మాసముతో నిండి ఉన్నటువంటి గర్భిణి ప్రసవపు వేదనతో ఆ ప్రసవించే బల్లపైన ఉన్నప్పుడు పురిటి నొప్పులు ఎంత భయంకరంగా ఉంటాయో నేను చాలాసార్లు ఈ మాట అంటూ ఉంటాను. మనకేదైనా గాయమవుతూ ఉన్నప్పుడు, మనకేదైనా నొప్పి కలుగుతూ ఉన్నప్పుడు ఆ నొప్పికి కారణమైన దాన్ని ఇంత కూడా మనము ఉపేక్షించం. ఉదాహరణకు చిన్నపిల్లాడు, చిన్న పాప ఎవరైనా ఆటకే ఇట్లా పట్టుకొని మీ తొడని ఇలా గట్టిగా గిచ్చుతుంది అనుకోండి, ఏం చేస్తారు? చేతికి అందినంత బలాన్ని తీసుకొని ఫట్ అని కొడతారు, అక్కడికి పోయి పడుతుంది. సాధ్యమైనంతగా మీలోని ఆవేశం ఆ పాపను, ఆ బాబును అట్లాగా ప్రక్కకు తోసేస్తుంది. ఈ కరుణ ఏ కరుణ అంటే, ప్రసవ వేదనలో తల్లి
మరణంలోనికి వెళ్ళేంత నొప్పి ఆమె పడుతూ ఉంటే కూడా అదేంటో ఆ నొప్పికి కారణమైన బిడ్డను మాత్రం ఆ తల్లి చేతిలోకి తీసుకొని ప్రేమగా చూస్తుంది. ఆ ప్రేమ, ఆ కరుణ దేవుడి వైపు చూసి కోరుతూ ఉన్నాడు దానియేలు. దేవా, నిజమే, మేమైతే పాపులము, మా పితరులు చేసిన పాపము, దీని వలననే మేము నష్టపోయాము, దయతో మమ్మల్ని కరుణించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని కరుణను, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి అడగటానికి నీకున్న అవకాశం ఏంటి? దేవుని కరుణను సమీపించటానికి నీకున్నటువంటి హక్కేంటి? ఈరోజు పత్రిక పాఠాన్ని మనము అధ్యయనం చేస్తే ఆ హక్కును, ఆ గొప్పతనాన్ని ఈరోజు మనము తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రోమా పత్రిక, రోమా సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి పత్రిక. రోమా సంఘము అనేక రకాల ప్రజలతో నింపబడి ఉన్న సంఘము. రోమా సామ్రాజ్యము చక్రవర్తి ఏలుబడిలో, చక్రవర్తి ఆరాధనతో క్రైస్తవులు బహుహింసలు పొందుతూ ఉన్నటువంటి కాలము. ఆ కాలములో దేవుని యొక్క మహాప్రణాళికను రోమా పత్రికలో అంచెలంచెలుగా వివరిస్తూ ఈ సందర్భానికి పౌలు భక్తుడు తీసుకొని వచ్చి మాట్లాడినటువంటి సందర్భము. ఈ సందర్భములో 31వ వచనాన్ని మీ జ్ఞప్తికి తీసుకుని వచ్చి నా మాటలు ముందుకు నేను తీసుకుని వెళతాను. 31వ వచనంలో అంటాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షమున ఉన్నాడు, మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉన్నాడు అని పౌలు ఎలా చెప్తూ ఉన్నాడు? దేవా, నీ కరుణను మాకు చూపించు అని దానియేలు ఎలా ప్రార్థన చేయగలిగాడు? దేవుని కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కార్యములోని కరుణ వైపు చూస్తూ, దేవా, నీ కరుణను మాకు చూపి అని ప్రార్థించాడు. మరి పౌలు నూతన నిబంధన సంఘపు విశ్వాసిగా ఏం చూసి పౌలు దేవుడు మన పక్షాన ఉన్నాడు అంటూ ఉన్నాడు? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు శత్రువు లేరు అని ఎలా అనగలుగుతూ ఉన్నాడు అని అంటే, తర్వాత వచనంలో అంటూ ఉన్నాడు, తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించటానికి వెనుతీయలేదు. ఈ దేవుడు తన ప్రియ కుమారుడైన, తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును మనందరి విమోచన కొరకు అప్పగించటానికి ఆయన ఏమాత్రం వెనకాడలేదు. కనుక మనము ఏ విరోధికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు కదండి. ఎంత గొప్ప ఆదరణకరమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన ముందు పౌలు భక్తుడు ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు తన కుమారుణ్ణే నీ కొరకు అప్పగించాడు. ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ ఎంత గొప్పది అని అంటే, అందుకే 33వ వచనం ఈరోజు లేఖన భాగ్యం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకును విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఒక గొప్ప మహోన్నతమైన సంగతిని పునాదిగా పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మనకు విరోధులు లేరు. కారణం, దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు అనటానికి గ్యారంటీ ఏంటి అంటే దేవుని ప్రేమ. ఏంటి ఆ దేవుని ప్రేమ? ఆ దేవుని ప్రేమ యేసుక్రీస్తును మన కొరకు అప్పగించింది. యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడు. ఇది దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయననే మన కొరకు అప్పగించినప్పుడు ఆయనే న్యాయము చేయువాడు, ఆయనే శిక్షించువాడు, ఆయనే తీర్పు తీర్చువాడు, నీతిమంతులుగా చేయువాడు. ఆయన దగ్గరకు వచ్చి నీ మీద, నీ పక్షాన ఉన్న ఆయన దగ్గరకు వచ్చి నీ మీద నేరం మోపగలిగిన వాడెవడు?
నీ కొరకు తన ప్రియకుమారుణ్ణి అప్పగించి నిన్ను నీతిమంతుడుగా చేసిన ఆయన దగ్గరకు వచ్చి నీ మీద నేరం మోపగలిగిన వాడెవడు? ఆయన నిన్ను నీతిమంతుడుగా చేస్తే నీకు శిక్ష విధించగలిగిన వాడెవడు? శిక్ష విధించాల్సింది యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తే నీ కొరకు మరణిస్తే నీకు శిక్ష విధించేదెవడు? వీటిని రెటారికల్ క్వశ్చన్స్ అంటాం. ఈ క్వశ్చన్స్లో ఆన్సర్ ఏంటంటే ఎవరు లేరు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, మరణించిన ఆయన మరణపు సమాధిలోనే మిగిలిపోలేదు. ఏం చేశాడంటే ఆయన తిరిగి లేచాడు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకును విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయన. 3 సంగతులు. మృతులలో నుంచి లేచాడు ఆయన. మరణించి కేవలము సమాధిలోనే మిగిలిపోలా, ఆయన లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, దేవుడు ఆయన. 2, దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు, అధికారి, దేవుడు ఆయన. 3, తిరిగి లేచిన పునరుద్ధానుడు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నటువంటి ఆ దేవుడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నిజముగా ధైర్యముగా నీవు చెప్పగలవు. దీన్ని పౌలు భక్తుడు అన్నాడు ప్రేమ. తర్వాత వచనంలో అంటాడు క్రీస్తు ప్రేమ. ఏదంట ప్రేమ? తన ప్రియకుమారుణ్ణి నీ కొరకు అప్పగించడం, ఆ ప్రియకుమారుణ్ణి దేవుడు తన శక్తితో తిరిగి లేపడం, ఆ ప్రియకుమారుణ్ణి దేవుడిగా తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకోవడం, ఆ ప్రియకుమారుడు నీ పక్షాన నా పక్షాన మానక విజ్ఞాపన చేయటం, ఇది ప్రేమ. ఈ ప్రేమను జ్ఞాపకం చేస్తూ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపగలిగిన వాడు ఎవడు? క్రీస్తు ప్రేమ నుంచి, క్రీస్తు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ఆ ప్రేమ నుంచి మనలను ఏది కూడా పక్కకు తప్పించలేదు. ఎన్ని మాట్లాడాడు పౌలు భక్తుడు తర్వాతి వచనాలలో అంటే శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఏది కూడా మనలను దేవుని ప్రేమ నుంచి ఎడబాపలేదు. ఏ ధైర్యంతో దానియేలు నిబంధన జనుడిగా దేవా మమ్మల్ని కరుణించు అని ప్రార్థించాడో ఈరోజు నీకు కూడా అదే ధైర్యాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. నీవు కూడా ఆ నూతన నిబంధనలోనికి ప్రవేశించిన వ్యక్తివి. ఆ నూతన నిబంధనలోని నిశ్చయత ఏంటి అంటే తన ప్రియకుమారుని నీ కొరకు అప్పగించిన ఆ దేవుని ప్రేమే నీకు ఈ నూతన నిబంధనలోని నిశ్చయత. ఆ నిశ్చయత తెలియచేస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే ఈ ప్రేమ నుంచి నిన్ను ఎవరు దూరపరచగలరు? నిన్ను నీతిమంతుడుగా చేసిన వాడు ఆయనే, శిక్ష విధించేవాడు, న్యాయమును చేసేవాడు ఆయనే. ఆయనే నీ కొరకు మరణించి తిరిగి లేచి సర్వాధికారముతో దేవుని కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఏ శక్తి అయితే ఆయనను పునరుద్ధానుడిగా లేపిందో అదే శక్తి దేవుని ప్రేమ వలన నీ బ్రతుకులో నిన్ను జయశాలిగా నిలుపుతుంది. అది పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్న సంగతి. అది హింస నీ జీవితంలోనికి వచ్చిన, కరువు నీ జీవితంలోనికి వచ్చిన, వస్త్రహీనత నీ జీవితంలోనికి వచ్చిన, ఏ రకమైన ప్రమాదము నీ జీవితాన్ని కబలించటానికి ప్రయత్నం చేసినా, నీ ఆత్మీయ జీవితంలో, నీ భౌతిక జీవితంలో ఏ సమస్య నీ అడుగులకు ఆటంకంగా మారిన ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించ సమర్థుడు. ఎందుకు అంటే తన కుమారుణ్ణే నీ కొరకు ఇయ్యటానికి ఆయన వెనుక తీయలేదు, సమస్తాన్ని ఎందుకు నీకు ఇవ్వడు. కాబట్టి కీర్తనాకారుడు 44వ సంకీర్తనలో మాట్లాడిన మాటను ఆయన మాట్లాడుతూ నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని చెప్తూ, అయినను రియాలిటీ ఏంటి అంటే యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు. కానీ నీ జీవితంలో శ్రమలు, శోధనలు ఉన్నాయి, నీ జీవితంలో ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దీస్ ఆర్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్. దినమెల్లా నీవు వధించబడుతూ ఉన్నవాడవే. అయితే నీవు పూర్తిగా
విడవబడ్డవాడవు కాదు. మరణములోనికి వెళ్ళిపోయిన సందర్భములో, సమాధిలోనికి వెళ్ళిపోయిన క్రీస్తునే నీవు చూస్తూ ఉన్నావేమో. ఒకవేళ నీ జీవితము సమాధిలోనికి వెళ్ళిన అనుభవముగానే కనబడుతూ ఉందేమో. సమాధిని గెలిచి తిరిగి లేచిన క్రీస్తును కూడా జ్ఞాపకం చేసుకో. ఈ క్రీస్తు ప్రేమ, నీ కొరకు మరణించి నీ పక్షాన ఉన్న ఈ క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది అంటే 37వ వచనంలో అంటాడు, అయినను ఇవన్నీ ఉన్నా సరే, అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. డోంట్ ఎవర్ ఫర్గెట్. నిన్ను కబలిస్తూ ఉన్న పాపము ఒకవైపు, నిన్ను బానిసగా మార్చుకోవాలనే అపవాది మరొక వైపు, ఈ లోకము నీ ముందటి కాళ్లకు బంధాలు వేస్తూ దేవుని కొరకు జీవింపనీయకుండా నీ జీవితాన్ని పాడు చేసే లోకము మరొక వైపు, ఈ సంస్కృతి మరొక వైపు. ఏ వైపు చూసినా చీకటి ఛాయలు, ఏ వైపు చూసినా జిగటగల దొంగ ఊపులు, ఏ వైపు చూసినా కానరాని భయంకరమైన లోయలు, అడుగులు స్థిరపడటానికి అవకాశము లేదేమో. అయినను అది కరువైనా, హింసైనా, ఉపద్రవమైనా, వస్త్రహీనత అయినా, ఏదైనా సరే, అయినను దినమెల్లా నీవు వధింపబడుతూ ఉన్నా, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ప్రతి సమస్యలో, కారణం నీ పక్షాన ఉన్నది నిన్ను నీతిమంతుడుగా చేసిన దేవుడు, నీ పక్షాన ఉన్నది నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు, నీ పక్షాన ఉన్నది నీ కొరకు తల్లి ప్రసవ వేదనలో చూపించే కరుణ కంటే మహిమాన్వితమైన కరుణను చూపించే దేవుడు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. కనుక అంటాడు 38 నుంచి 39 వచనాలలో, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునవైనను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఈరోజు ఒక నూతన నిబంధన విశ్వాసివిగా నీకు దేవుడిస్తూ ఉన్నటువంటి నమ్మకమైన వాగ్దానము, నూతన నిబంధన పిలుపేంటి అంటే, ఈ విశ్వం అంటే నీకు అర్థం కాదు, విశ్వాన్ని నీవు ఊహించలేవు. నీవు ఊహించలేని ఈ విశ్వములో ఏ మూల నుంచి ఏ ప్రమాదము, ఏ సమస్య నిన్ను కబలించిన వాటన్నిటిలో నుంచి తప్పించగల సమర్థుడు ఆయన. చాలా సమస్యలు ఆనాటి సంఘములోని విశ్వాసులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటన్నిటినీ ఉపయోగించాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఈరోజు నూతన నిబంధన విశ్వాసివిగా నీ జీవితంలో నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నీ వ్యక్తిగత జీవితంలో నుంచి నీ కుటుంబ సంబంధాలలోనికి వెళితే, సంఘములోనికి వచ్చి సంఘములో ఉన్నటువంటి సంబంధాలను ఆలోచన చేస్తే, నీవు ఉన్న ఇంటిలో, సమాజములో ఇరుగు పొరుగుతో ఉన్నటువంటి సంబంధాలు, సహవాసాలు ఆలోచన చేస్తే, నీ ఆర్థిక పరిస్థితులు, ఆత్మీయ జీవితము, ఈ రీతిగా ఎటువైపు చూసినా వీటన్నిటిలో నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఒకటి అయితే మనకు నిశ్చయము ఏంటి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏ ప్రేమనైతే దేవుడు నీకు అనుగ్రహించాడో ఆ ప్రేమ నుంచి ఈ విశ్వములో ఉన్న ఏది కూడా నిన్ను ఎడబాపనేరదు అని నమ్మితే చాలు. ఈ జీవిత కాలములో నీకు కావలసిన ప్రతి జవాబు, ప్రతి ప్రశ్నకు దొరుకుతుంది. అలాంటి ఒక జవాబు పొందుకున్న ఒక స్త్రీని, ఆ ప్రేమను విశ్వసించని వ్యక్తి తృణీకరించబడటాన్ని ఈరోజు మనము సువార్త పాఠములో ఆలోచన చేద్దాం. చూడండి, సువార్త పాఠము లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుంచి 50వ వచనం వరకు గల భాగములో మనకు కనపడుతూ ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయములో
ప్రత్యేకంగా ఈ సందర్భం మనందరికీ సుపరిచితమైన సందర్భమే. మనకిక్కడ ముగ్గురు వ్యక్తులు, మరొక ముగ్గురు వ్యక్తులు, మొత్తం 6 వ్యక్తులు కనపడతారు. మొదటి ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, విందుకు ఆహ్వానించిన పరిసయుడైన సీమోను, 3 పాపాత్మురాలు అని పేరు పెట్టబడిన స్త్రీ. ఈ భాగములోనే మనకు మరొక ముగ్గురు వ్యక్తులు కనపడతారు. ఒకతను యజమానుడు లేక అప్పిచ్చాయన, మిగతా 2 అప్పు తీసుకున్నవారు. ఈ భాగాన్ని మనము విన్న లేఖనంలో నుంచి ఒకసారి ఆలోచన చేసి ఈ రాత్రి మనము దేవుని కృపను గ్రహిద్దాం. పరిసయుడు సీమోను యేసుక్రీస్తు ప్రభువారిని భోజనానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడో ఈయన, ఎందుకు పిలవాలనిపించిందో, కారణం ఏదైనా కావచ్చు, ఎందుకో పిలిచాడు ఈయన. కానీ ఈయన పిలిచిన కారణం బహుశా సరి అయిన కారణం కాదేమో, అందులో ప్రేమ లేదేమో. మీలో ఎవరినైనా మీ ఇంటికి ఆహ్వానిస్తే ఎలా ఆహ్వానిస్తారు? ప్రేమతో ఆహ్వానిస్తారా? అనుమానంతో ఆహ్వానిస్తారా? ఎవరైనా అనుమానంతో ఆహ్వానిస్తారా ఇంటికి? అనుమానం ఉంటే అసలు మీ గడప కూడా తొక్కనివ్వరు కదా. కానీ ఈయన ఆహ్వానించాడు. దేనికి? విందుకు ఆహ్వానించాడు. ఆనాటి కాలంలో 2 రకాల విందులు ఉన్నాయి. ఒకటి గ్రీకుల విందు విధానము, 2 యూదుల విందు విధానం. అది ఏదైనా సరే ఆ విందుకు పిలిచిన వారు, పిలవబడిన వారు కొన్ని ఆచారాలు, కొన్ని క్రమాలు పాటించాలి. మీరు కూడా ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు బెల్లు కొడుతూ ఉంటే తలుపు తీయకుండా అలాగే కూర్చుంటారా? కూర్చోరు కదా. ఏం చేస్తారు? తలుపు తీస్తారు. మన పల్లెటూర్లలో అయితే వాళ్లకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, తుడుచుకోవటానికి తువ్వాలు ఇస్తారు, కూర్చోపెట్టి ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తారు. తర్వాత మీరు సిద్ధపరిచిన భోజన పదార్థాలకు తీసుకొని వెళ్ళటానికి ముందు మాటామంతి కలుపుతారు, రకరకాల సంగతులు మాట్లాడుకుంటారు, తర్వాత కూర్చోపెడతారు, భోజనం పెడతారు. ఇవేమీ చేయలా పిలిచిన ఆయన. మరి ఇవేమీ చేయనప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో పిలిచాడని అనుకుందాం. సరే, రెండవ సంగతి, ఆనాటి విందులలో స్త్రీలకు విందు సపరేట్గా ఉంటుంది, పురుషులకు విందు సపరేట్గా ఉంటుంది. స్త్రీలు పురుషులు కలిసి భోజనము చెయ్యరు. 2, పురుషులు విందుకు కూడిన ప్రదేశంలోనికి స్త్రీలు రారు. ఈయనైతే ఆహ్వానించబడ్డాడు. ఆహ్వానించిన వ్యక్తి అక్కడే ఉన్నాడు. భోజనము, విందు ప్రారంభమైంది. వారేవో సంగతులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే సడన్గా ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరేంటంట? పాపాత్మురాలైన స్త్రీ. మనకు క్లియర్గా ఆమె ఎవరు అన్నది తెలియదు, కానీ ఎందుకు ఆమె పాపాత్మురాలు అని పిలువబడిందో కూడా మనకు సమాచారం లేదు. పాపము అంటే రకరకాల పాపాలు ఉన్నాయి, అది ఏదైనా కావచ్చు. సాధారణంగా అందరూ ఈ పాపాన్ని వ్యభిచారంతో ముడిపెడుతూ ఉంటారు. వ్యభిచారము పాపమే, దోచుకోవడం పాపమే, హత్య పాపమే, కుతంత్రాలు పాపమే. ఏదైనా అయ్యుండొచ్చు, మనకైతే తెలీదు అక్కడ ఏంటో పాపము అనేది. ఆమె పేరు మాత్రము పాపాత్మురాలు అని పెట్టారు. ఇప్పుడు పాపాత్మురాలు అని పెట్టిన ఆమె సమాజంలో ఎంత పలుకుబడి ఉంటుందంటారా? ఆమెకు ఎటువంటి జీవితం జీవిస్తూ ఉండొచ్చంటారా? ఆమె బహుశా అవమానకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండొచ్చు. మీరు గుర్తుందా? మీరు ఆలోచన చేయండి. యోహాను సువార్తలో సమరయ స్త్రీ ఏ సమయంలో నీటిని తీసుకోవటానికి వచ్చింది? మధ్యాహ్నపు వేళ. ఎందుకు? ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరు కూడా నీరు చేదుకోవటానికి రారు, కాబట్టి తనకు పెద్దగా అవమానం ఉండదు కనుక ఆ సమయంలో ఆమె. కాబట్టి పాపాత్ములు అనే గుంపు ఒకటి ఉంది ఆ సమాజంలో. ఎవరు? సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్, పాపులు, భయంకరమైన రోగాలు కలిగిన వారు. వీరేదో పాపం చేశారు కనుకనే వీరికి ఈ రోగం వచ్చిందని వాళ్లను పాపులు. హత్యలు, అక్రమాలు, దారుణాలు చేసేవారు వాళ్ళు నేరస్తులు, పాపులు. వ్యభిచారులు పాపులు. ఈ రీతిగా పాపుల గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో ఎవరో తెలియదు, కానీ ఈమె కూడా అదే పేరు పెట్టబడ్డది. అంటే ఈమె
సమాజములో అందరితో సమానమైన స్థాయి ఈమెకు లేదు. సమాజంలో అందరినీ మీరు నేను కలిసినట్లుగా, లేకుంటే మీరు ఇంకొకరిని కలిసినట్లుగా కలిసే అవకాశం ఆమెకు లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆమె కేవలము పురుషులు మాత్రము కూడే ప్రదేశములోనికి వడివడిగా వచ్చింది. ఎంత ధైర్యాన్ని చేసిందో ఆమె, ఎంత ధైర్యాన్ని కూడగట్టుకుందో ఆమె. ఆ ధైర్యానికి కారణమేంటో, ఆమె వచ్చి యేసుక్రీస్తు వెనకాల నిలబడి ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలను కడుగుతూనే ఉంది. ఆ పాదాలకు తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. తనతో పాటు విలువైన అత్తరు బుడ్డి ఒకటి తీసుకొని వచ్చింది. ఆ అత్తరు బుడ్డిలోని అత్తరును ఆమె పాదాలకు పోసి ఆయనను అభిషేకిస్తూ ఉంది. ఆమె చేసిన ఈ పనులన్నీ చాలా వింతగా ఆ చుట్టుపక్కల వ్యక్తులకు కలిగింది. ప్రాముఖ్యంగా విందుకు ఆహ్వానించినటువంటి సీమోను ఆమె వైపు చూసి అనుకుంటూ ఉన్నాడు, ఈయన అసలు ప్రవక్తేనా ఏంటినా, ఆమె ఎవరో తెలీదా? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, సీమోను నీకు ఒక సంగతి చెప్పాలి. చెప్పు ప్రభువా. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఇద్దరు అప్పు తీసుకున్నారు ఆయన దగ్గర. ఒక ఆయన 50,000 అప్పు తీసుకున్నాడు, ఒక ఆయన 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇద్దరు అప్పును తీర్చలేని స్థితిలో ఉన్నారు. ఆ ధనవంతుడు వారిద్దరిని పిలిచి, మీ ఇద్దరి అప్పులు క్షమించబడ్డాయి, ఇప్పుడు చెప్పండి ఎవరు ఎక్కువగా ఆ ధనవంతుడిని ప్రేమిస్తారు? ఎవరు ప్రేమిస్తారు మీరు చెప్పండి? ఎవరు ప్రేమిస్తారు? 5 లక్షల అప్పు క్షమించబడ్డ వ్యక్తి. ఎంత భయంకరమో చూడండి ఈ సంగతి. ఇది మన ఆలోచన విధానం. అదే చెప్పాడు అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన ఏమంటూ ఉన్నాడు? ఈయన ప్రవక్తేనా, ఈమెవరో తెలీదా అని అంటూ ఉన్నాడు. తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆమె పాపాత్మురాలు అంటూ ఉన్నాడు, ఈయన ప్రవక్త కాదు అంటూ ఉన్నాడు. ఇదిగో 5 లక్షల అప్పు ఎవరైతే కొట్టేశాడో వాడే ఎక్కువ ప్రేమిస్తాడని కూడా డిసైడ్ చేస్తూ ఉన్నాడు. ఇద్దరు అప్పు తీర్చగలిగే పరిస్థితిలో ఉన్నారా? ఎందుకు క్షమించాల్సి వచ్చింది? అది 50,000 కావచ్చు, అది 5 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు, 5 కోట్లు కావచ్చు. ఈ 50,000 అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నాడు. మీరు చెప్పండి, ఇద్దరు ఏ స్థితిలో ఉన్నారు? ఇద్దరు ఒకే స్థితిలో ఉన్నారు. ఇద్దరికి ఒకే క్షమాపణ దొరికింది. రెస్పాన్స్ ఎలా ఉండాలి? రెస్పాన్స్ ఎలా ఉండాలి? ఇద్దరూ ఎక్కువగా ప్రేమించాలి. కానీ ఒకడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడంట, ఒకడు తక్కువగా. అంటే తనకు దొరికిన క్షమాపణ, తనకు అందిన కరుణ యొక్క విలువ ఏంటో ఇతనికి తెలియట్లా. కాబట్టి తన ఇంటికి వచ్చినదెవరో గుర్తించలేని గుడ్డితనములో పరిసయుడు ఉంటే, ఆమె పిలువబడకపోయినా ఆయన గురించి తెలుసుకొని ఆయన దగ్గరికి పరుగున వచ్చి, అది అంతరాయమైనా సరే, ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే, ధైర్యాన్ని కూడగట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలను కడుగుతూనే. అందుకే అక్కడ ఉపయోగించిన పదం ప్రేమించింది ఈమె. దేవుని ప్రేమను ఆకలింపు చేసుకున్న వారు దేవుని ప్రేమించకుండా ఉండలేరు. దేవుని ప్రేమించే వారిలో పుట్టేది విశ్వాసం. దేవుని ప్రేమ, విశ్వాసం రెండు కలిసినప్పుడు వ్యక్తి విధేయత చూపుతాడు. 50వ వచనంలో ఉన్న మాట ఏంటో చదవండి. 50వ వచనంలో ఏముంది? అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుము. విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమలో నుంచి పుట్టింది. ఈ రెండు ఒకే కాయిన్కి ఉన్నటువంటి 2 సైడ్స్ లాంటివి. ప్రేమ విశ్వాసాన్ని పుట్టిస్తూ ఉంది. ప్రేమ విశ్వాసము కలిసినప్పుడు ప్రేమించిన ఆ వ్యక్తి విధేయత చూపకుండా ఉండలేడు. విశ్వాసముతో పాపాత్మురాలైన స్త్రీ దేవుని సమీపించి క్షమాపణ పొందుకున్నది, దేవుని కరుణను పొందుకున్నది. అయితే ప్రేమ లేక, విశ్వాసము లేక క్రీస్తుని రక్షకుడిగా చూడలేని సీమోను తృణీకరించబడ్డాడు. ఆఖరి మాట ఏంటి? సమాధానము గలవానవై పొమ్ము. షాలోమ్.
ఏంటి షాలో? దేవునితో సమాధానము, నీతో నీకు సమాధానము, నీవున్న సమాజముతో నీకు సమాధానము. ఏ సమస్యతో అయితే నీవు వచ్చావో దేవునితో నీ సంబంధం తెగిపోయింది. నీ పశ్చాత్తాపము దేవుని అందలి ప్రేమలో నుంచి పుట్టినటువంటి పశ్చాత్తాపము, దేవుని అందలి ప్రేమ కలిగించిన విశ్వాసములో నుంచి పుట్టిన పశ్చాత్తాపము, ఇదిగో దేవునితో నీ సంబంధాన్ని పునరుద్ధరించింది. నిన్ను నీవు దూషించుకుంటూ, నిన్ను నీవు తృణీకరించుకుంటూ దుఃఖంతో కన్నీటితో ఉన్నావు కదా, నీ పశ్చాత్తాపానికి ఇదిగో క్షమాపణ దొరుకుతూ ఉంది. నీతో నీవు సరిచేయబడుతూ ఉన్నావు. సమాజములో వెలివేయబడ్డ దానివిగా, గౌరవము లేని దానివిగా, సమాధానము లేని స్థితిలో భయంకరమైనటువంటి అవమానాలతో బ్రతుకుతున్నావు కదా, ఇదిగో సమాధానముతో నీ స్టేటస్ ఈజ్ చేంజ్డ్. షాలోమ్. నిజమే, దేవుని ప్రేమను ఆకలింపు చేసుకుంటే అది విశ్వాసాన్ని పుట్టిస్తుంది. దేవుని ప్రేమ, అది పుట్టించిన విశ్వాసము ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? దీనుడవై, దీనురాలవై ఆయన పాదాలు పట్టుకొని కరుణించు ప్రభువా అని ఆయన కరుణను వేడుకోవటానికి నిన్ను పురికొల్పుతుంది. ఆయన కరుణను నీవు వేడుకున్నప్పుడు తన కరుణను నీకు అందించకుండా ఉండే దేవుడు ఆయన కాదు. ఆ పాపాత్మురాలు అనబడిన ఆ స్త్రీకి ఏ రీతిగా అయితే క్షమాపణ దొరికిందో, సమాధానము దొరికిందో, నీ జీవితానికి కూడా అటువంటి కృపను త్రియేక దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని కృప అట్టి ధన్యతలోనికి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి.